वदनं मधुरं नयनं मधुरं हसितं मधुरं हृदयं मधुरं गमनं मधुरं मधुराधिपतेरखिलं मधुरं मधुराधिपतेरखिलं मधुरम्। హన్మకొండ జిల్లా కాజీపేట మండలం కుమ్మరిగూడెం గ్రామంలో ఉన్నాం. ఇక్కడ రాజరాజేశ్వర దేవాలయంలో ధ్వజస్తంభ ప్రతిష్టాపనతో పాటు నవగ్రహాలు గోమాత పూజా కార్యక్రమాలు 3 రోజుల పాటు నిర్వహిస్తున్నారు. ఇక్కడ అందుబాటులో దేవాలయ ప్రధాన పూజారి గారు ఉన్నారు. ఈ 3 రోజుల కార్యక్రమాలు ఏంటో తెలుసుకునే ప్రయత్నం నేటి నువ్వు చేస్తున్నది వారి మాటల్లో. చెప్పండి పూజారి గారు, అసలు ఈ 3 రోజుల కార్యక్రమాలు ఏంటి? ఇవాళ రేపు ఎల్లుండి కార్యక్రమాలు కదా, ఈ 3 రోజుల కార్యక్రమాలు ఏమేమి చేస్తున్నారు? ఓం శ్రీ గురుభ్యో నమః. మన కుమ్మరిగూడెం గ్రామంలో నూతనంగా ధ్వజస్తంభ ప్రతిష్టాపన మరియు నవగ్రహ ప్రతిష్టాపన, నూతనంగా శివపార్వతుల కళ్యాణోత్సవానికి నూతనంగా నంది మరియు గణపతి మరియు సుబ్రహ్మణ్య స్వామి నూతనంగా విగ్రహాలు పెట్టడం ప్రతిష్టాపన చేయడం జరుగుతుంది. ఈరోజు గోపూజ మరియు గణపతి పూజ, పుణ్యాహవచనము, పంచగవ్య ప్రాసన మరియు విగ్రహ ప్రతిష్టాపన మరియు జలాదివాసం మరియు ధాన్యాదివాసం. రేపు ఉదయం గ్రామ పర్యటన ఈ విగ్రహాలన్నీ కూడా గ్రామ పర్యటనకు వెళ్తాయి. తర్వాత మళ్ళీ రుద్రహోమం జరుగుతుంది. 3వ తారీఖు గురువారం రోజున విగ్రహ ప్రతిష్టాపన సుముహూర్తం ఉదయం 9:10 విగ్రహ ప్రతిష్టాపనకు గ్రామంలో అందరూ సహకరిస్తున్నారు. ఈ 3 రోజుల కార్యక్రమాల్లో ఈ కుమ్మరిగూడెం ప్రజలు ఆహార నియమాలు ఇలాంటివి పాటించాలంటారు? ఈ మన కుమ్మరిగూడెం గ్రామంలో ఈ ఉత్సవాల భాగంగా గ్రామ కమిటీ ఒకటి ఉంది. వాళ్ళు చాలా చురుగ్గా పనిచేస్తున్నారు, ఉత్సాహంగా పనిచేస్తున్నారు. ఈ 3 రోజులు నియమ నిబంధనలు ఏంటంటే ఏకభుక్తం, క్షౌరం ఉండదు, ఏకభుక్తం ఉంటుంది. 3 రోజులు నిష్ఠగా ఉండాలని, మధ్య మాంసం ముట్టుకోవాలని కోరుచున్నాం. కుమ్మరిగూడెం గ్రామ ప్రజలు ఈ యొక్క కార్యక్రమాల నిర్వహణలో భాగంగా వాళ్ళు శాకాహారమే తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఒక పవిత్రతతో ఈ 3 రోజులు వాళ్ళు చేసినట్లయితే వాళ్ళ యొక్క కుటుంబాలు కూడా ఆరోగ్యాలతో ఉంటాయని చెప్పేసి ప్రధాన పూజారి గారు చెప్తున్నటువంటి పరిస్థితి.